అమ్మ శ్రీమాత్రే నమః. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, కాళీ వారాహి త్రిశక్తిపీఠాయ నమః. శ్రీ గురుభ్యో నమః, పరంపర గురుభ్యో నమః. అమ్మ, నా పేరు రాజరాజేశ్వరి అపర్ణ అమ్మ. కొత్తగూడెం నాది, భద్రాద్రి కొత్తగూడెం. నేను ఇదివరకు ప్రైవేట్ స్కూల్ టీచర్ని కానమ్మా, ఇప్పుడు హౌస్ వైఫ్ నేనమ్మా, గృహిణిని, ఇంట్లోనే ఉంటున్నాను. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండమ్మా? ఎన్ని నవరాత్రులు చేశారు? నేను పీఠంతో ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలమ్మా. అంటే గురువు గారి ఆధ్వర్యంలో పోయిన వారాహి దసరా చేశానమ్మా. ఆ వసంత నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులప్పుడు నాకు అన్ని సమకూర్చుకున్నాను కానీ నాకు ప్రకృతి సహకరించలేదు. నా ఆ, నెలవారీ ఇబ్బందుల వల్ల చేసుకోలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు సో ఈ సంవత్సరం మొత్తం మళ్ళీ వారాహి చేస్తున్నానమ్మా. అంటే మొత్తం 3 నవరాత్రులు చేసుకున్నారా పీఠంలో? అవునమ్మా, అవునమ్మా. ఈ మూడు రాజశ్యామల కూడా నవరాత్రుల్లో పూర్తిగా అంటే రాజశ్యామల కూడా సగం చేశానమ్మా. సగం నేను, సగము మా వారు పూర్తి చేశారు. ఓన్లీ ఒక వసంత నవరాత్రులే పూర్తిగా అసలు చెయ్యంది. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటమ్మా? 4 చేశారు కదా. ఆ నాకు లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ సంవత్సరం ఇప్పుడు చేసుకున్న వారాహి నవరాత్రులు నేను మర్చిపోలేని అనుభూతులు. అంటే చేసే ప్ర ఎక్కడిక చెప్పండమ్మా. అంటే చేసుకున్నాను కానీ నాకు అప్పుడు అంటే ఫస్ట్ కొత్తదనం వల్ల తెలియదు, భయమో తెలియదు కానీ ఈసారి మటుకు నాకు నిదర్శనం ఫస్ట్ రోజే అమ్మ మా ఇంట్లో గురువుగారు చెప్పినట్టు గోధుడి తోటి ఇట్లా మొత్తం అంటే గుమ్మం దగ్గర నుంచి లోపలి వరకు ఆ పూలు అట్లా చల్లుకుని వచ్చేసరికి నా పీఠం ముందర అమ్మవారి పాదాలు అట్లా అచ్చులు పడ్డాయి అనమాట. మనం నుంచుంటే ఎలా ఉంటాయో అలా పాదుకలు, అమ్మ పాదుకలు మా ఇంట్లో ఉన్నాయి. నాకు అది తృప్తినిచ్చిందమ్మా. చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా? ఆ అవునమ్మా, చాలా 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 బెటర్ గా ఉన్నానమ్మా నేను. లాస్ట్ ఇయర్ నా హెల్త్ నేను సహకరించలేదు జప సాధనకు, కానీ అంటే నాకు లంగ్స్ ప్రాబ్లం వచ్చింది. 1.5 ఇయర్ బ్యాక్, పోయిన సమ్మర్ కాకుండా అంతకుముందు సమ్మర్ నేను గురువు గారితో కూర్చోలేను, చేయలేను, అలా ఉన్నదాన్ని ఇప్పుడు నేను పూర్తిగా నేల మీద కూర్చుని చేసుకుంటూ ఈసారి నేను మధ్యాహ్నం కూడా భోజనం చేయకుండా పలహారం చేసి రాత్రికే భోజనం చేశాను. జప సాధన అయ్యేంత వరకు కూడా. అంటే ఉపవాసం ఉండొద్దు అన్నారు గురువు గారు, కానీ మధ్యాహ్నం అల్పాహారం తీసుకున్నాను. అమ్మకి రాత్రికి నైవేద్యం పెట్టిన తర్వాత భోజనం తీసుకున్నాను. అయినా కూడా చాలా యాక్టివ్గా ఉన్నాను, నా శరీరం సహకరించింది. ఆ ఆరోగ్యం కూడా నాకేం ఇబ్బంది కలగలేదమ్మా. ఈ 9 రోజులు కూడా తలస్నానం చేశాను నేను. అసలు పోయినసారి అంటే ఈయన ఆరోగ్య రీత్యా నేను చేయలేకపోయాను, కానీ ఈసారి అట్లా ఏమీ లేదమ్మా. వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? మర్చిపోలేని సన్నివేశాలంటే ఈసారి నాకు 9 రోజులు కూడా అమ్మ నేను పూజ మొదలుపెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టే టైంకి ఎవరో ఒక ముత్తైదు నా ఇంటి గుమ్మంలోకి వచ్చారమ్మా. నేను పిలవకుండా వచ్చిన అతిథులు ఒక ముగ్గురు. మిగతా 6 మందిని నేను పిలిచి తాంబూలం ఇచ్చుకున్న వాళ్ళు, కానీ ఈ ముగ్గురు కూడా నాకు తెలియకుండా నేను పూజ సమయంలో ఈ 9 రోజుల్లో ఆ ముగ్గురు కూడా తలుపు తట్టి మా ఇంటికి వచ్చి అనుకోకుండా వచ్చారు వాళ్ళు. ఆ ఒకళ్ళు గోరింటాకు పట్టుకుని, ఒకళ్ళు పూలు పట్టుకుని, ఒకళ్ళు మామూలుగా చూసి వెళ్దాం అనిపించి అట్లా ఆ టైంకి వచ్చారు. వాళ్ళకి నేను అట్లా ఆ టైంకి వచ్చారు కాబట్టి వాళ్ళకి నాకు తోచినంతలో పండు ఫలము ప్రసాదం పెట్టి తాంబూలం ఇచ్చి పంపించానమ్మా. గురువు గారు ప్రతి ఒక్క నవరాత్రిలో ఏదో ఒక ఆయుర్వేదంకి సంబంధించినవి జోడిస్తున్నారు కదా, ఎలా అవును, అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా. ఈసారి తలస్నానంలో మన విప్ప పువ్వు, కుంకుడుకాయ అట్లా తలస్నానం చేయమని చెప్పారు కదా మొదటి రోజు. ఆ రోజు నా ఒళ్ళంతా తేలిగ్గా అయిపోయి చాలా రిలీఫ్గా ఉన్నానమ్మా నేను. అమ్మవారికి పెట్టిన ప్రసాదం కానీ ఈ అంటే వెల్లుల్లి పోపు వేసి, అదే వెల్లుల్లి కలిపి బీరకాయ, సొరకాయ ఇవన్నీ వేసి చేయమన్నారు కదా అమ్మకి ప్రసాదం. అవునమ్మా. ఆ ప్రసాదం కూడా అసలు అద్భుతమైన రుచి అమ్మ. అసలు ఓకే. ఎన్నిసార్లు ఆ నెయ్యితో తాలింపు వేసి చేయమన్నారు. అసలు ఆ ప్రసాదం నాకు ఎలా అంటే తిరుపతిలో మనకు పెట్టే ప్రసాదం ఎలా అనిపిస్తుందో అట్లా అనిపించిందమ్మా నాకు. గురువు గారు సమయం అంటే సమయమే, ఈ పద్ధతి మంచిదేనా? అంటే డెడ్ లైన్ ఇస్తా ఉంటారు కదా పూజా సామాగ్రి ఈ టైంకి అట్లా.
దీని గురించి మీ అవునమ్మా. ఉద్దేశం చెప్తారా? నాకైతే చాలా మంచిగా అనిపిస్తుందమ్మా. అంటే భయము, భక్తి చేయాలి అనే తపన మాకున్న వాళ్ళకి గురువు గారు చెప్పకపోతే తెచ్చుకుందాంలే, రేపుందిగా రేపుందిగా అని అశ్రద్ధ పెరిగిపోయి చెయ్యలేమేమో, ఇదే కరెక్ట్ ఏమో అని నా మనసుకు అనిపించిందమ్మా. ఆ, ఇప్పుడు గురువు గారు చెప్పింది అయితే మంచి పద్ధతేనమ్మా. ఎవరికైనా వసతి లేకపోతే వాళ్ళు చెప్తే గురువు గారు దానికి అనుమతిస్తున్నారు కదా. మంత్ర దీక్షకి మీకు ఖర్చు ఎంత అయిందమ్మా? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? లేక నేను హోమం అని గురువు కానీ? గారికి అసలు ఏమీ ఇవ్వలేదండి. నేను రమాదేవి గారు పరిచయం చేశారు నాకు ఈ పీఠాన్ని. అప్పుడు అమ్మవారి ఫోటో తీసుకొచ్చారు. తీసుకో అపర్ణ అన్నారు. తీసుకున్నాను. నా మందిరంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది. ఎప్పటికీ గురువు గారితో పరిచయం నాకు ఈ విద్య ద్వారానే కానీ పర్సనల్ గా నేను ఒకసారి సమస్యతో గురువు గారితో మాట్లాడటమే తప్ప నాకు ఈ విద్య ఇచ్చారు. ఆయన నా నుంచి ఏం ఆశించలేదు. నేనైతే బాగున్నానమ్మా. వారి దయతో, ఆ పీఠం దయతో, అమ్మ దయతోటి చాలా బాగున్నాను. అంటే ఇబ్బందులు అనేవి వస్తున్నాయి, కానీ నాకు ఏదో విధంగా అమ్మ నాకు దారి చూపిస్తున్నట్టు తృప్తిగా ఉంది. ఇదివరకు అన్ని సమస్యలు లేవమ్మా నాకు. కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు, 2 ఇయర్స్ అన్నారు కాబట్టి వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుందమ్మా. అంటే ఎవరైనా తెలుసుకుని భక్తి మార్గంలో ఉండి గురువు సాధనలో చేస్తే ఎలాంటి వాళ్ళకైనా ఏ కష్టమైనా పోతుంది. అందరూ లక్షలు లక్షలు పెట్టుకుని చేసుకోలేరు కదమ్మా పరిహారాలు. అందరి స్థితిగతులు ఒకలాగా ఉండవు. పేదవాడు ఉంటాడు, ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు, నమ్మేవాడు ఉంటాడు, నమ్మనివాడు ఉంటాడు. అలాంటి వాళ్ళకి మనకు అదృష్టం ఉంటేనే గురువు గారు పరిచయం అయ్యారనే భావన నాది. నాకు అమ్మ ఆశీస్సులు, దేవుడు దయ, రమగారి ద్వారా గురువు గారు నాకు పరిచయం అవ్వడం నాకైతే చాలా సంతృప్తిగా ఉంది. చేసుకునే వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అని ఎవరైనా చేసుకుంటే వాళ్ళ అదృష్టాన్ని మించింది లేదనిపిస్తుందమ్మా నాకు. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం ఏమి చెప్తారా? అంటే ఇప్పుడు ఇంట్లో పెద్దలు చెప్పింది ఏమిటి అంటే మనకి కాలమాన పరిస్థితులను బట్టి ఆ అమ్మని మనం పూజించాలి అని చెప్పారు పెద్దలు. మనకి రు- కాలం మారుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం దేవతలను ఏర్పరచుకోవాలి. అమ్మ పాలన చేస్తుంది, విష్ణుమూర్తి నిద్రలో ఉంటారు ఈ 4 నెలలు అనేది వినికిడి. మా వాళ్ళు చెప్పింది మాట నేను విన్నది. అందువల్ల చెయ్యాలి, అమ్మను కొలవాలి, అమ్మను చల్లగా చూస్తుంది అని చెప్పారు కాబట్టి చెయ్యాలి అని. కానీ అన్ని విధాలుగా ఆమెను కొలవడం వల్ల మనం ధర్మ మార్గంలో ఉంటామని నా నమ్మకం. మంచిదమ్మా. ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలుగుతాం కదమ్మా. అవును, నిజమే. ఆ, గురువు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు అని అంటారు. ఇన్ని నవరాత్రులు చేశారు కదా, ఎలా చేయగలిగారు? భయపడ్డారా ఏమన్నా? అంటే భయం అంటూ గురువుగారు చెప్పిన దాంట్లో నేను ఫస్ట్ పోయిన సంవత్సరం నేను వారాహి తీసుకున్నప్పుడు గురువుగారు చెప్పిన సమయానికి నేను సమకూర్చుకోలేకపోయానమ్మా. నా ఆరోగ్య రీత్యా నేను హైదరాబాద్లో ఉన్నాను. గురువు గారికి ముందే చెప్పాను, గురువు గారు నేను మీకు రాగానే పెడతానండి, ఫలానా తారీఖు కల్లా హైదరాబాద్ వస్తాను అంటే నాకు అనుమతించారు. అలాగే నేను పెట్టాను. ఆ, అలాంటి వెసులుబాటు గురువు గారు కల్పిస్తున్నారు మన పరిస్థితులు చెప్తే. ఇంకా అలాంటప్పుడు భయం, తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. వారికి చెప్తేనే కదమ్మా మన బాధ ఏంటనేది తెలిసేది. తెలియకుండా వారు ఏదో అంటారు అంటే ఇప్పుడు అమ్మకు చెప్పాలి కదా మనం, అమ్మ ఇది నా పరిస్థితి అని. అట్లాగే వారికి మనం చెప్పుకుంటే గురువు గారు వారికి అనుసరణలో మనం పైకే వచ్చాను తప్ప ఇబ్బంది అయితే పడలేదమ్మా నేను. ఇప్పుడు ఈ వారాహి నవరాత్రులు కూడా అమ్మ నా ఫోన్ మారటం వల్ల నాది ఐడి మారిపోయింది. అన్ని ఇబ్బంది అయింది. దివ్య గారు నాది ఐడి చూసి ఆవిడ చెప్పబట్టి నేను ఐడి ఆవిడ ఇస్తే మళ్ళీ నేను నాకు మళ్ళీ నా అంటే ఉంటుంది కదమ్మా ఐడి నేమ్ అపర్ణ ఆ, మొకరాల అనేది నేను క్యాపిటల్స్ కొట్టాను. నాది స్మాల్ లెటర్స్ లో ఉంది. అమ్మ పంపిస్తేనే నాకు యాడ్ అయింది. లేకపోతే ఈసారి కూడా నేను చేసుకోలేకపోయేదాన్ని. నాకు రాలేదు, అందరికీ వచ్చింది మీ లింకు అని చెప్పేసి అని బాధపడ్డాను నేను. అప్పుడు గురువు గారు ఆవిడ పోయినసారి కూడా అలాగే అనుకున్నారు, చూడమని చెప్పు అని అంటే ఆవిడ మళ్ళీ పాప నాకు వెతికి ఇస్తే నేను జాయిన్ అవ్వి నేను మళ్ళీ అన్ని సమకూర్చుకోగలిగాను. లేకపోతే ఈసారి కూడా చేసుకోలేకపోయేదాన్ని. నా ఫోన్ పగిలిపోయిందమ్మా లాస్ట్ ఇయర్ ఫోను. అన్ని మారి నాకు అదే ఇప్పుడు అన్ని క్రియేట్ చేసుకోవడమే అవుతుంది. అదేలేండి. తెలియదు, పిల్లలే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా నేను మీకు చెప్పాలని ఆరాటానికి ఇప్పుడు మా అబ్బాయి వీడియో కాల్లో ఉండి ఇట్లా ఇలా నొక్కు, ఇది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తే నేను యాడ్ చేసుకున్నాను. మొన్న కూడా అట్లాగే అడిగి మా పిల్లల్ని వారు ఐడియా ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఓపెన్ అయిందమ్మా లింకు. అంతేలే, మా కొత్త ఫోన్ కదా, అన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. తెలియట్లేదమ్మా నాకు. అందులో వేరే వాళ్ళకి ఇచ్చి చేయించుకోవద్దని చెప్పారు పిల్లలు, ఇబ్బంది పడతావు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పారని ఇవ్వట్లేదు నేను. అది నిజమమ్మా. ఎక్కడ పడితే ఆ అక్కడ ఇస్తే మళ్ళా ఆ ఇబ్బంది అవుతుంది.
సరే అమ్మా. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటమ్మా మీ అభిప్రాయం? గురువు గారు నియమ నిబంధనలు శుచి శుభ్రత చెప్పారు తప్ప వేరే కట్టుబాట్లు చెప్పలేదు. ఆహార నియమాలు కూడా అందరూ సాత్వికంగా తినగలిగే ఆహారమే తప్ప వేరే నియమాలు ఏమి లేవమ్మా. చాలా భక్తి, వారు చెప్పింది భక్తి, శ్రద్ధ, ఆచరణ, ఈ మూడు చేస్తే మా అంత అదృష్టవంతులు లేరనిపిస్తుందమ్మా నాకు. కానీ గురువు గారికి మటుకు ఈ మీ ముఖత వారికి నా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా శతకోటి నమస్కారాలమ్మా. ఎందుకంటే ఈసారి నేను చేసుకున్న నవరాత్రులు మటుకు చాలా ఆనందంగా ఉన్నాయి. అంటే నేను తృప్తిగా చేసుకున్నాను. నేను ఒకరోజు వండి తెల్లవారుజామున 3ంటికి అఖండంలో నూనె అయిపోయిందమ్మా. ఎవరో తట్టి లేపినట్టుగా నన్ను మెలకు వచ్చేసింది. 3:30 వచ్చి నూనె పోసుకున్నాను అఖండంలో. గబగబా 2 చెంపులు పోసుకొని వచ్చి అఖండంలో నూనె పోసుకున్నాను. అవునులేమ్మా. ఆ అమ్మవారే చేసుంటారు. ఈసారి నాకు అసలు ఎక్కడ అఖండం కూడా ఇబ్బంది పెట్టలేదమ్మా. పోయినసారి అఖండం నాకు కొండెక్కింది. ఈసారి అసలు అవును. ఏది ఏది కూడా ఇబ్బంది కలగలేదమ్మా. నేను ప్రతి నిమిషం నాకు ఏ ఇబ్బంది కలిగినా నేను గురువు గారిని తలుచుకుంటున్నాను. గురువు గారు చెప్పినట్టు వారికి నమస్కారం చేసుకుని మొదలు పెడుతున్నాను. బాధ కలిగిన ఈసారి సంతోషంగానే ఉన్నాను. ఏ కొంచెం కూడా ఏడుస్తూ నేను చేసుకున్న నవరాత్రులు లేదు ఈ సంవత్సరం. ఉమ్. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా? ఉంటే ఏంటి? అంటే ఈ పీఠంలోనే చేయాలి అని అంటే నాకు ఎందుకు నచ్చింది అంటే అమ్మ, గురువు గారు చెప్పే విధానం కటువుగా ఉంటుంది కానీ అందులో చెప్పేవన్నీ వారి మాటే కటువు కానీ మనసు వెన్న. అంటే మాలాంటి వాళ్ళని చాలా మంది ఉంటాం కాబట్టి వారు చెప్పే విధానమే తేడా కావచ్చు కానీ అందులోని అమృతమే కనపడుతోంది తప్ప నాకేమి కనపట్టలేదమ్మా. వారు చెప్పిన దాన్ని బట్టి చేసుకుంటే, అంటే నేను ఇందాక చెప్పా చూడండి అమ్మా, ఆ స్థితిగతులను బట్టి ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి పోయి వేలు వేలు పెట్టుకునే దానికన్నా వీరిని నమ్ముకుంటే వీరికి చెప్పేది ఏది ఆ లాభాపేక్ష లేకుండా, ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు గురువు గారు. వారి వల్ల అవును. కుటుంబాలు బాగుంటున్నాయి తప్ప నష్టపోతుంది లేదమ్మా. అవును. అందుకని నాకు గురువు గారి ద్వారా చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానమ్మా. ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకుంటాం. మీకు అవును. ఆన్లైన్ లోనే ఇచ్చారు కదా, ఆ శక్తి మీరు అవునమ్మా. అనుభవించారా? నేను గురువు గారు చెప్పిన టైంకి నేను కూర్చుని గురువు గారికి నమస్కారం చేసుకుని మొదలు పెట్టినప్పుడు నాకు ఒంట్లో ఒక రకమైన శక్తి, ఉత్తేజం వచ్చాయమ్మా. అది గురువు గారి మహత్యమనే అనుకుంటున్నాను. ఆ పీఠం మహత్యము, అమ్మ దయ్య అనుకుంటున్నానమ్మా నేను. అందరూ అన్నారు అలా ఇస్తే ఎట్లా చదువుతారు అని, కానీ నాకేం అనిపించలేదమ్మా అలా. ఓకే. చాలా బాగుంది. గురువుగా ఓకే. గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరణ ఇస్తున్నారు కదమ్మా. వాటిల్లో అవును. మీకు ఏమైనా చెప్పుకోదగ్గవి అనిపించినాయా విశేషంగా? మొన్న ఒక ఫస్ట్ నేను పెట్టిన వాయిస్ మెసేజ్ కి ఇచ్చారు. అదే అమ్మ చెప్పా కదా, అమ్మ పాదాలు మా ఇంట్లోకి వచ్చాయి అని. అవునమ్మా. దానికి గురువుగారు చెప్పారు, మీరు భక్తిగా నమ్మి చేస్తే అమ్మ మీకు అనుగ్రహం ఇస్తుంది అని చెప్పి పెట్టారమ్మ మెసేజ్. నాకు అది నిజం అనిపించింది. అంటే ప్రత్యక్షంగా అనుభవించాను కాబట్టి నాకు చాలా తృప్తినిచ్చిందమ్మా మెసేజ్. మీకు ఈ వారాహి నవరాత్రుల అనుభవాలు వచ్చి ఉంటాయి కదమ్మా, వాటిల్లో బాగా నచ్చింది ఏమన్నా ఉంటే చెప్తారా? అమ్మా నేను ఈ 9 రోజులు కూడా నేను పూజ చేసుకున్న తర్వాత ఉదయమో సాయంత్రమో మా ఇంటికి రోజు గోవు వచ్చిందమ్మా. అంటే నేను చేసుకున్న పదార్థాలు ఆ అమ్మకి ఏదో ఒకటి పెట్టడం, చేయటం. అలాగే స్వప్నంలో కూడా నాకు మామిడి పళ్ళు కనపడ్డాయమ్మా. ఆ పెద్ద పూజలు జరుగుతూ ఉన్నాయి అక్కడ, ఏంటో జరుగుతూ ఉన్నాయి. ఆ కొలం లాంటిది ఉంది, ఓ పసిబిడ్డడు, ఇట్లా మామిడి పళ్ళు అన్ని, అంటే శుభసూచకంగా అన్ని అన్ని అంటే ఆ ఆదమర్చి నిద్రపోయినట్టు కాకుండా నేను ఎక్కువ కూడా భగవంతుడి సన్నిధిలో ఉన్న కలలే వచ్చాయమ్మా నాకు. తామర గింజలు వాడమని చెప్పారు కదా, ఎలా అనిపించింది? బాగుందమ్మా. ఆ రోజు అమ్మవారికి అలా పెట్టమన్నారు, అట్లాగే పెట్టానమ్మా. మిగతావి కూడా జాగ్రత్త చేయమన్నారు బీరువాలో. జాగ్రత్త చేసుకున్నానమ్మా నేను. అవి విలువైనవి మంచిగా ఎర్రగుడ్డలో కట్టి బీరువాలో పెట్టుకోండి అని చెప్పారు కదా, మువ్వలు అవి అలాగే చేసుకున్నానమ్మా. గజ్జెలు అమ్మవారికి వాడటం ఎలా ఉంది? బాగుందమ్మా. నేను జప సాధన చేస్తున్నంతసేపు అమ్మ సవ్వడి, ఈ మువ్వల సవ్వడి నాకు
సన్నగా మన పక్క నుంచి నడుస్తూ చిన్నపిల్లలు పడుకున్నప్పుడు కాళ్ళు ఆడిస్తే ఎలా ఉంటుందో అట్లా సౌండ్ అమ్మా నాకు. ఒక రోజేమో పక్క నుంచి ఒక రాత్రి పూట మా ఇంట్లో తెల్లవారుజామున నేను లేచానని చెప్పాను కదమ్మా. ఆ రోజైతే అవునమ్మా. నడుస్తూ బయట ఆ గల్లు గల్లు మన సౌండ్. అమ్మ అంటే తిరుగుతున్నారు, మా ఇంట్లోనే ఉన్నారు అనేది నాకు నిదర్శనం కనపడిందమ్మా. గోధులతో అమ్మవారికి ఆహ్వానం చేశారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుందమ్మా. అసలు ఒళ్ళు పులకరించిపోయింది నాకు. అసలు నేను అమ్మని తీసుకువచ్చి మా పీఠం దాకా తీసుకొచ్చే లోపలే నిజంగానే ఒక ఆత్మీయ భావం, ఒక మనిషి నా పక్కన ఉండి నేను తీసుకొస్తే నా కూతుర్నో మా అమ్మగారినో పట్టుకున్నంత ఫీలింగ్ తో తీసుకొచ్చానమ్మా నేను. నిజంగానే అట్లాగే నాకు అంటే నేను అమ్మ లోపలికి వచ్చింది అనటానికి అమ్మ పాదుకలే నిదర్శనం. పీఠంలో కూడా ఆహ్వానం ఫొటోస్ చూశారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుందమ్మా. అంటే మేము అక్కడ ఉండి చేసుకోలేకపోయాము, మాకు అంత దూరం రాలేకపోయాము, ఈ విధంగానైనా చూడగలిగాము. గురువు గారు మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఆ, ఈ అంటే ఫేస్బుక్ ద్వారా ఈ ఉండబట్టే కదా మాకు తెలిసింది అని సంతోషం వేసిందమ్మా. వెల్లుల్లి రసం ఎలా ఉంది? అమ్మవారికి సమర్పణ చేయటం ఎలా అనిపించింది? బాగుందమ్మా. అంటే నేను ఆ వంటలో వేసిన ఆ వాసన కానీ ఏమీ లేదమ్మా. అసలు ఆ వండిన పదార్థం కూడా వెల్లుల్లితో వండినట్టుగా ఎక్కడా లేదమ్మా. చెప్పా కదమ్మా, అసలు అమృతం లాగుందమ్మా ప్రసాదం అని చెప్పి మీతో. అవును, చెప్పారు చెప్పారు, ఇప్పుడు ఆ, అంటున్నారు కదా నాకు. ఆ, మామిడి అల్లంతో తలకి పట్టి వేసుకోమని చెప్పారు కదా, ఎలా ఉంది? అవునమ్మా. నాకు తలనొప్పి అనేది లేదమ్మా. ఈ 9 రోజులు కూడా నాకు సైనస్ ఉంది, మైగ్రేన్ ఉంది, అసలు ఏ ప్రాబ్లము లేదు నాకు. తలంటు స్నానం చెప్పిన విధంగా చేశానన్నారు కదా, 9 రోజులు చేశారా, అవునమ్మా. ఎలా ఉంది? ఆ, ఆ, 9 రోజులు చేశానమ్మా. అసలు భారం లేకుండా తలంతా బాగుందమ్మా. బెల్లం దీపం వెలిగించారమ్మా, వెలిగిస్తే ఎలా అనిపించింది? చేశానమ్మా. ఆ బెల్లం దీపం చేశానమ్మా. ఆ బెల్లం గురువుగారు చెప్పినట్టుగానే మళ్ళీ వాటిని కలపమన్నారు కదా మట్టి నీళ్ళల్లో, అట్లా కలిపేశాను జాగ్రత్తగా. ఒక ఎలా అనిపించింది? వెలుగులాగా బాగుందమ్మా. కూరగాయల సలాడ్ ఎలా ఉందమ్మా? అది తీసుకోవటం చేత మీకు ఏమన్నా ఆరోగ్యపరంగా మార్పు గమనించారా? ఆరోగ్యం అంటే అసలు ఏమి ఇబ్బంది పడలేదమ్మా ఈసారి. సలాడ్ తీసుకున్నాను కదా, అసలు ఏ మాత్రం కూడా నాకు ఎక్కడ ఆరోగ్యానికి ఇబ్బంది కనిపించలేదమ్మా. ప్రతిరోజు కూడా నేను పెట్టాను నైవేద్యము, అదే తీసుకున్నాను ఆహారంగా, ప్రసాదంగా పెట్టిన అమ్మకు పెట్టినవి. రోజు సలాడ్ పెట్టారు అమ్మవారికి నైవేద్యం కింద. పెట్టానమ్మా. మరి అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించిందమ్మా? అమ్మవారికి చేసినప్పుడు అంటే ఇట్లా నాకు ఒక రకమైన రోమాలు నిక్కపరుచుకున్నాయి అమ్మకు చేస్తున్నప్పుడు అభిషేకం. అమ్మవారికి ఈ పంచామృతాలతో చేసినప్పుడు కానీ మరుసటి రోజు గురువుగారు పసుపు నీళ్లతోటి కూడా ఇలా తిలకరించి చేయమని చెప్పారు కదమ్మా. అలా చేసినప్పుడు కానీ అమ్మని పంపించేటప్పుడు కానీ సేమ్ ఎలా అయితే అమ్మని తెచ్చుకునేటప్పుడు ఎలా సంతోషంగా తెచ్చుకున్నానో ఆమెను పంపించేటప్పుడు కూడా నాకు అట్లాగే బాధ కలిగింది. ఆ అంటే మనం పెళ్లి చేసి అమ్మాయిని బయటికి పంపిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, అలా బాధ కలిగింది నాకు. అమ్మవారి దగ్గర మంచినీరు నైవేద్యాలు తీసుకున్నట్లు ఆనవాళ్లు కనిపించినప్పుడు ఏమనిపించింది? నేను జపానికి ముందు మొదలు తాగిన మంచినీళ్ళకి అమ్మ జప సాధన అయిపోయిన తర్వాత మిగతా తాగిన మంచినీళ్ళకి కూడా చాలా డిఫరెంట్ ఉందమ్మా. ఆ నీళ్ళలో మనం అంటే తులసి గాని అలా వేసి మనం తీసుకుంటే ఏ వాసన వస్తుందో, సుగంధ ద్రవ్యాలు వాడితే ఎలాంటి తీర్థం వాసన లాగా అట్లా ఉందమ్మా. అంటే ఆనవాళ్ళు అమ్మవారి నైవేద్యం స్వీకరించినట్లు అట్లా అనిపిస్తుంది కదా ఒక్కోసారి, అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? నాకు గోరింటాకు పెట్టిన రోజు అమ్మవారివి ఆనవాళ్ళు నాకు అమ్మవారి రూపు ఇట్లా వేళ్ళు పెట్టి తీసుకుంటున్నట్టుగా నాకు ముద్ర పడిందమ్మా. గురువు గారికి పంపించా నేను. ఆ ఒక రోజు పదార్థం తిన్నట్టుగా ఆహారంది కూడా కనపడితే అది కూడా గురువు గారికి పెట్టానమ్మా. అంటే అమ్మ ప్రసాదం స్వీకరించారనే తృప్తి కలిగింది నాకు. జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? ఈసారి నాకు కొంచెం ఎక్కడ ఇబ్బంది అనిపించలేదమ్మా అసలు.
అంటే అనుకున్న టైంకి గురువుగారు ఫస్ట్ డే నేను గురువుగారు చెప్పిన టైం కూర్చున్నాను, కానీ మిగతా రోజుల్లో కూడా నేను 9 తర్వాతే కూర్చొని చేసుకున్నానమ్మా సాధన. ఒక్క రోజే ఎవరో రిలేటివ్స్ వచ్చారు, వాళ్ళకి మర్యాద అవి చేయాల్సి వచ్చి జప సాధన అమ్మ మళ్ళీ చేసుకుంటాను అని చెప్పి క్షమాపణ చెప్పుకొని గురువు గారికి చెప్పుకొని ఆ ఒక రోజే డిస్టర్బ్ అయ్యానమ్మా. ఆ రోజే గురువు గారికి ఆ అమ్మకి చెప్పుకున్నాను, అమ్మ నాకు ఇట్లాంటి ఇబ్బంది కలిగించకమ్మా దయచేసి, నాకు తృప్తి లేదు అని. మళ్ళీ నాకు ఏ ఇబ్బంది రాలేదమ్మా. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటు ఉందా? లోటేం లేదమ్మా, ఈసారి చాలా తృప్తిగా ఉన్నాను. అసలు మనస్ఫూర్తిగా గురుగారికి చెప్పా కదమ్మా, చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఫస్ట్ ఫస్ట్ అమ్మ అట్లా నాకు నిదర్శనం చూపించడము, మిగతావి కూడా నాకు వీళ్ళందరూ రావడము, తాంబూలాలు తీసుకోవడము, అదంతా కూడా అమ్మ ఆశీస్సులు, గురువు గారి దయే అనుకుంటున్నానమ్మా నేను. పీఠం చేపట్టి అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలుపుతారా? గురువు గారు చాలా మంచి పని చేస్తున్నారమ్మ, కానీ ఎవ్వరు దగ్గర నుంచి కూడా ఏం ఆశించట్లేదు. మమ్మల్ని ఎవరైనా మేము కూడా మాలాంటి వాళ్ళని తోచిన తృణమో పణమో అట్లా గురువు గారికి ఇచ్చి, అంటే ఎవరి శక్తానుసారం మేము కూడా ఇచ్చి అట్లా చేస్తే బాగుండు అనే ఆలోచన వచ్చింది నాకు. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు, అది శారీరకంగా గాని మానసికంగా గాని చెప్తారా? ఇది వరకు నేను పీఠంలోకి రాకముందు అంటే నేను కూడా ఎప్పుడు నిత్యం ఇంట్లో అమ్మవారికి చేసుకునేదాన్నమ్మా. కానీ ఇప్పుడు నాది ఆచరణ మారింది. ఎవరన్నా సమస్యలు వచ్చి చెప్తే వినటం గాని, చేయటం గాని అలా నేను మనసుకు తీసుకోకుండా మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కువసేపు అమ్మ ధ్యానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది వరకు నాకు ఎవరన్నా అంటే ఉద్రేకం, కోపం వచ్చేవి. ఇప్పుడు వాళ్ళ కర్మ వాళ్ళదే అని వదిలేసే స్థితికి వచ్చాను లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి. మానసికంగా ఎదిగారనమాట. ఇదిగానండి. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశం ఏమైనా ఉన్నాయా అమ్మా? అంటే నేను లాస్ట్ ఇయర్ చెప్పా కదమ్మా, ఇట్లా లంగ్స్ ప్రాబ్లం వచ్చింది బిఫోర్ లాస్ట్ ఇయర్ అని, ఫస్ట్ సాధనప్పుడు. అప్పుడు నేను అవునమ్మా. కోరుకున్నది ఏంటి అంటే, నేను నా శక్తి కొలది నేను నా పిల్లలకి నేను ఉండాలి. నేను ధర్మం తప్పకుండా నన్ను సన్మార్గంలో ఉంచి నా పిల్లల్ని కూడా నీ వైపు ఉంచుకునేలా చూడమని కోరుకున్నాను. నా పిల్లలు కూడా ఇలా భక్తి మార్గంలోనే వాళ్ళకి తోచినంతలో అమ్మని దండం పెట్టుకుంటా, అంటే నాలాగా సాధన చేయట్లేదు కానీ వాళ్ళు ఊరికే పూజ, మనం ఈ ఇంట్లో పాటించే నియమ నిష్టలు అవి మటుకు చేస్తూ, మేము బ్రాహ్మిన్స్ అమ్మ, వాళ్ళు పిల్లలు అల్లుడు గారు కానీ అబ్బాయి కానీ సంధ్యావందనం చేసుకోవడం, చేతనైతే సాయం చేయడం, ఎవరైనా మనల్ని విమర్శిస్తే పక్కకు తప్పుకోవడం. ఇది వరకు నేను కూడా నాకు కోపం వచ్చేది, మనం తిరిగి వాళ్ళని అనాలి చెయ్యాలి, మనల్ని ఎందుకంటారు అనే అలాంటిది చెప్పేదాన్ని మా పిల్లలకి. కానీ ఇప్పుడు నేను అలాంటిది లేదు, మా పిల్లలు కూడా ఆ దారిలోకి వెళ్ళట్లేదు. అదేలేమ్మా. ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారన్నది మనకి. ఉమ్, ఉమ్. వాళ్ళ ఓకే. మీద కోపం ఉంటే ఇద్దరేకంగా నేను ఏదో ఒకటి ఇట్లా, అంటే నాకు బాధ కలిగినవి స్టేటస్ రూపంలోనో ఇంకో మాటల రూపంలోనో అలా అనేదాన్ని. ఇప్పుడు నేను అంటలేదు, తగ్గించుకున్నానమ్మా. అది కూడా గురువు గారి కృపే. మంచిదమ్మా. చాలా మంచి విషయం. ఉమ్, సనాతన ధర్మం గురించి కానీ దేవుడి గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏం నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడింది మీ జీవితంలో? నేను మొదటి నుంచి హిందూ ధర్మం అన్నా నాకు చాలా ఇష్టం అమ్మ. అంటే ఎవరి మతం వాళ్ళకి గొప్ప కావచ్చు, కానీ నేను నాకు సాధ్యంత వరకు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హిందువులు, క్రిస్టియన్స్, వాళ్ళు ప్రసాదాలు మనకి ఇస్తున్నప్పుడు నేను వాళ్ళని అదే చెప్తున్నాను, మీరు మా ప్రసాదాలు నేను మొన్న వారాహి ప్రసాదాలు చేశాను కదమ్మా. వాటిలో మన గురువు గారు చెప్పిన ప్రసాదాలు కాకుండా ఒక రోజు పులిహారని, ఒక రోజు దద్దోజనం అని అలా చేశాను. వాళ్ళకి తినటానికి ఇచ్చాను నేను, తినాలి మీరు ప్రసాదం అని. ఒక అమ్మాయిని నాతో పాటు శివాలయానికి కూడా తీసుకెళ్తున్నానమ్మా, ఒక ముస్లిం అమ్మాయిని. దేవుడు ఉన్నాడు, ఆ అమ్మాయి బొట్టు పెట్టుకుంటుంది ఇప్పుడు, గుడికి మంచిదమ్మా. వస్తుంది. ఆ, నాకు అఖండ దీపారాధన గురించి చెప్పండి అమ్మా. అఖండ దీపారాధన నాకు అసలు ఈసారి ఏమి ఇబ్బంది కలిగించలేదమ్మా. ఆ అఖండ దీపారాధన నేను చెప్పా కదమ్మా, ఫస్ట్ రోజు ఎలా పెట్టానో అలాగే అఖండం కంటిన్యూగా ఉంది. ఒక్క రోజు మటుకు అందులో నూనె నిండుకుందమ్మా. ఇంక వెంటనే నన్ను ఎవరో తట్టి లేపినట్టుగా అనిపించింది. ఆ వెంటనే అందులో గురువు గారు చెప్పిన తైలం పోసుకుని దండం పెట్టుకున్నాను, క్షమాపణ చెప్పుకున్నాను. కానీ అఖండం ఇబ్బంది పెట్టలేదమ్మా నన్ను ఈసారి. చాలా అసలు సంతోషం. చాలా వెలుగు, అసలు మా మందిరం అసలు చాలా కళగా ఉందమ్మా. ఈ 9 రోజులు కూడా అసలు ఎంత కళగా ఉందంటే అంత కళగా ఉంది. అమ్మా మామూలుగా చేసుకుంటే మాకు ఇవన్నీ తెలియదు కదమ్మా. ఇప్పుడు గురువు గారు ఇవన్నీ చెప్పారు, ఇన్ని రకాలుగా చేసాం.
తృప్తిగా ఉంది. అవేమీ తెలీదు కదమ్మా మాకు. లోటుపాట్లుండి దానివల్ల మేము తెలిసి తెలియక మీడియా ద్వారా నేర్చుకుని ఇప్పుడంతా ఎవరు ఏది చెప్తే అది చేస్తున్నారమ్మా. అట్లా చేసిన దానికి గురువు తోటి ఉండి సన్మార్గంలో నడిచేదానికి చాలా వ్యత్యాసం అయితే ఉందమ్మా. ఇప్పుడు మా ఇంట్లో నేను చేసుకున్నానంటే మా పెద్దలను అనుసరించి చేసే పూజలే తప్ప నేను మిగతావి నాకు తెలియదు. వంశపారంపర్యంగా వచ్చే పూజలు మా ఇలవేల్పు నరసింహస్వామి, అలా వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకోవడం, పూజలు చేసుకోవడమే తప్ప ఇలా గురువు గారు సాధనలో చేస్తుంది మటుకు ఇదేనమ్మా నేను. ఓకే. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? చెప్పా కదమ్మా, గోరింటాకు పెట్టినప్పుడే అమ్మకి ఎట్లా నా గోరింటాకు గిన్నె అమ్మ దగ్గర పెట్టి అమ్మవారికి అలంకరణ చేశా నేను. చేసినప్పుడే నాకు ఓ చిన్న పసిపాపకు పెడుతున్నట్టు అనిపించింది. కానీ అందులో అమ్మ చేతులు ఇట్లా అచ్చు పడిందమ్మా. వేళ్ళు పెడితే ఎలా ఉంటుందో గోరింటాకులో అలా అచ్చు పడిందమ్మా. ఉమ్. అమ్మవారికి సారీ ఇవ్వాలి అని గురువుగారు చెప్పారు, మీకు ఎలా అనిపించింది? అసలు నేను అమ్మవారికి సారే ఇస్తున్నప్పుడు నిజంగా ఒక ఎదురుగా మనకు మనిషి ఉండి తీసుకుంటే ఎలా ఉందో అలా అనుభూతి లోనయ్యానమ్మా నేను ఆనందానికి. అంటే మనకు ఆత్మీయులకు ఇస్తే మన బాగా కావాల్సిన వాళ్ళకి మనం పసుపు కుంకుమ పెట్టినప్పుడు ఒక ఉద్రేకానికి ఎట్లా, ఇప్పుడు మా అమ్మగారికి నేను ఇచ్చుకుంటే ఎట్లా ఉంటుందో అలాంటి ఉద్రేకానికి లోనయ్యానమ్మా నేను. ఆ నిజంగా తీసుకుంటున్న భావన కలిగింది నాకు నేను ఇచ్చే పసుపు కుంకుమ. ఉమ్. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? ఉద్వాసన చేసిన ఆ రోజు కూడా నాకు తొందరగా మెలకు రాలేదమ్మా. 4:40కి మెలకు వచ్చింది. గబగబా స్నానం చేసి అన్ని గురువు గారు చెప్పినట్టు పసుపు నీళ్లు చిలకరించి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి అన్ని చేసి అమ్మని సాగనంపేటప్పుడు నాకు బాగా నిశ్శబ్దం, పక్షులు కిలకిలలు, అంటే ప్రశాంతంగా ఉంది. ఏ అలజడి లేదమ్మా అసలు. ప్రశాంతంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది. అంటే మనం వెళ్ళేటప్పుడు భారంగా మనం బయటికి వెళ్తే ఆ ఇంట్లో నుంచి వెళ్ళాల్సి వచ్చింది అనే భావన కలుగుతుంది చూసారా, నాకు అలా అనిపించిందమ్మా. గురువుగారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా, ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేసినప్పుడు ఎలా అనిపించింది? ఇన్ని రోజులు మనకు పీఠం అంటే ఇప్పుడు మనకు ప్రత్యేకంగా పీఠం పెట్టారు, ఏదైనా సమస్య ఉంటే రావచ్చు, మీరు ఉండొచ్చు చేయొచ్చు అని చెప్తున్నారు, సంతోషం అనిపించిందమ్మా. పీఠం మనకు ఒకటి ఉంది, మనకు ఏదైనా కష్టం ఉంటే మనం వెళ్ళిపోవచ్చు, మనకంటూ ఒకటి ఆధారం ఉంది, ధైర్యం మా గురువు గారు ఉన్నారు, అమ్మ ఉంది అనేది అయితే మటుకు అది చాలా సంతోషం అమ్మా నాకు. నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందా? చాలా అవసరం అమ్మా. ఇప్పుడు అసలు ఆడవాళ్ళని మనం చూస్తున్న తీరు, నా కళ్ళ ముందు జరుగుతున్నవి నేను ప్రత్యక్షంగా చూసిన తర్వాత అసలు ఆడపిల్లలకి ఈ ఇవి ఉపయో ఈ ఈ ఈ మన పీఠం చాలా ఉపయోగపడుతుంది. సన్మార్గంలో ఉంటారు, తప్పుడు మార్గాన్ని పోకుండా అసలు హిందూ ధర్మం నిలబడుతుంది అనటానికి నిదర్శనం అమ్మ మన పీఠం. ఓకే. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు, మీకు ఏమనిపించింది? పిల్లల్ని పెంచడం గురువుగారు చెప్పినట్టుగా నేను గురువుగారు చెప్పిన దాన్నే ఆమోదిస్తానమ్మా. ఇప్పటికీ మా పిల్లలకి మా మనవాళ్ళు ఇద్దరు రోజు గుడికి వెళ్ళాలి, దండం పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి నుదుట. స్కూల్కి కూడా టీచర్స్ వద్దన్నారట. మా పద్ధతి ప్రకారం మాకు ఉండాల్సింది, మేము బొట్టు లేకుండా రాము అని చెప్పించానమ్మా నేను. ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందమ్మా, ఏ స్కూల్ అయితే ఉంది, స్కూల్లో బొట్టు పెట్టుకోకూడదని నియమం లేదు కదా. చదువుతాడా లేదా కావాలి కానీ పిల్లగాడు బొట్టేం వడ్డమ్మా కాదు కదా. అవును, నిజం అమ్మా. ఆ కాబట్టి మా మనవాళ్ళ ఇద్దరిని అయితే నేను గురువు గారు చెప్పిన ఆ పద్ధతిలోనే మా అమ్మాయి కూడా అట్లాగే పెంచుతోంది. వాళ్ళకి మంచి చెడు నేర్పుతోంది. చిన్న చిన్న పద్యాలు పదాలు, పెద్దల్ని గౌరవించడం, పెద్దవాళ్ళు వస్తే లేచి ఉంచోవడం, ఇలాంటి మర్యాదలు, కనీస విలువలు, పెద్దవాళ్ళు కనపడ్డప్పుడు నమస్కారం చేయటం, ఇవన్నీ నేర్పిస్తున్నామమ్మ మేము. చాలా సంతోషం అమ్మా. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా? నాకు ఇక్కడ తోటి నేను ఇప్పటి వరకు మీతో మాట్లాడానమ్మా. పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ దివ్య గారు కానీ భవానీ గారు కానీ రమాదేవి గారు అంటే తనే పరిచయం చేశారు నన్ను. ఆ, అందరూ కూడా అంటే ఇప్పుడు నాకు వచ్చిన మొన్న నేను జాయిన్ అవ్వలేకపోతాను బాధపడ్డప్పుడు పాపం తను కూడా అలాగే ఐడి చెప్పి చేసి, వారు ఐడి చెప్పకపోతే నేను అసలు ఈ సంవత్సరం చేసుకోలేకపోయేదాన్నమ్మా నేను. పోయిన సంవత్సరం కూడా నేను మా అనుభవాలు మీకే చెప్పాను, నాకు అది గుర్తు. అవునవును.
ఆ! అందుకే ఇప్పుడు గురువుగారి నంబర్ ఇవ్వంగానే కూడా ముందు మిమ్మల్నే వెతుక్కున్నా. మీ పేరు చూడంగానే మళ్ళీ వెంటనే మీకు కాల్ అంటే ఆ చనువు అంటే మీరు నన్ను రిసీవ్ చేసుకునే విధానం నాకు బావుంది కాబట్టి మళ్ళీ కొత్త పరిచయం ఎందుకు వీరితోనే మాట్లాడదాం, వీరికే చెప్దాము. అంటే నా అనే భావన కలిగింది నాకు. వేరే కాదమ్మా. అదేలెండి. ఆ! మంచిదమ్మా. గురువు గారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? నా విషయంలో అయితే నాకు సంతృప్తిగా ఉందమ్మా. అంటే నేను వారితో మాట్లాడింది ఫోన్‌లో చెప్పా గదమ్మా ఒక్కసారే. అనుభవాలప్పుడు జూమ్ కాల్‌లో ఒకసారి మాట్లాడాను. కానీ నాకేదన్నా ఇబ్బంది కలిగి నేను పీఠంలో వారికి నమస్కరిస్తే నా సమస్యకి మార్గం దొరుకుతుంది. నేను ప్రతిరోజు వారికి గురువుగారు చెప్పినట్టుగా నేను నమస్కారం చేసుకొని, క్షమాపణ చెప్పుకొని, నా తప్పులేమన్నా క్షమించండి అంటే వేరే ఆలోచనలొచ్చినా చెడు మార్గంలో అంటే వక్రం గదా! మనిషి బుద్ధి చంచలత్వం గదమ్మా! అలా ఏమన్నా అవును. మనసుకి డిస్టర్బెన్స్ అనిపిస్తే నేను గురువుగారికి నమస్కారం చేయంగానే నేను స్థిరంగా ఉన్నానమ్మా. అంటే గురువు హ్మ్. ప్రత్యక్షంగా కన్నా పరోక్షంగా గూడా మనకి మేలు చేస్తారు అనటానికి మన గురువుగారే నిదర్శనం. అవునమ్మా. నిజమండి. హ్మ్. హ్మ్. ఓకే అమ్మా. చివరగా ఓకే. ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరిచ్చే సందేశం ఏమిటి? ఈ మన గురువుగారి దగ్గరుండి శ్రద్ధగా వారు చెప్పినట్టు చేసుకుంటే మనంత అదృష్టవంతులు లేరమ్మా. మనకు భగవంతుడు గురువుగారిని పరిచయం చేయటం పూర్వజన్మ సుకృతం అంటా నేను. చాలా సంతోషం అమ్మా. అపర్ణ గారు ధన్యవాదాలండి. ఓం శ్రీ మీకు కూడా మాత్రే అండి నమః. మన ఓం శ్రీ గురుభ్యో గురువుగారికి నమః. మనస్ఫూర్తిగా అండి మనసా వాచా కర్మణా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీరు గూడా నాకు సహకరించినందుకు మీకు కూడా నా ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.